నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, నేను ఎక్కడ నిలబడితే అదే నా గ్రౌండ్ అనే డైలాగ్కి 100% అర్హత ఉన్న వన్ అండ్ ఓన్లీ హీరో మాస్ మహారాజ్. ఇది బిల్డప్ డైలాగ్ అనుకున్నాను నేను, దయచేసి వాళ్ళకి చూడదు. సో సీరియస్లీ ఏమైంది అనుకుంటారు తెలుసా? సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నేను యాంకర్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దీని ఇంటర్వ్యూ అనడం మానేయండి, ఇట్స్ గోయింగ్ టు బి అ ఫన్ ఇంటరాక్షన్. సో అనయ్య, వెల్కమ్ టు అవర్ ఇంటర్వ్యూ. సుశాంత్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. కానీ థ్యాంక్ యూ సార్. మీరైతే చాలాసార్లు ఇంటరాక్ట్ అయ్యారు, సినిమాలు చేశారు. సో నాకే కొంచెం కొత్తగా ఉంది. ఇంకా ఉంటాయి ఆగు. అలా కాదు, ఇక్కడ బేసిక్ ఇక్కడ జరిగేది, నేను అన్నయ్య ఇంటర్వ్యూ చేస్తాను అనుకుంటారు అందరూ, కానీ ఇప్పుడు జరగబోయేది ఏంటంటే అన్నయ్య నన్ను ర్యాగింగ్ చేస్తాడు. నాకు అర్థమైపోయింది అది. నేను చేయకపోతే చాలా. వెల్కమ్ టు మై ఓన్ ర్యాగింగ్. థ్యాంక్ యూ అన్నయ్య. ఇప్పుడు మీరు పూరి జగన్నాథ్ గారితో పనిచేశారు, వినాయక్ గారితో పనిచేశారు, రాజమౌళి గారితో పనిచేశారు, హరీష్ శంకర్తో పనిచేశారు. ఇలాంటి ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్స్తో పనిచేయడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ హరీష్, ఈ క్వశ్చన్కి ఎన్నోసార్లు ఆన్సర్ చెప్పేసామే. జోక్స్ పాట అసలు క్వశ్చన్ వాళ్ళ ముగ్గురితో ఎప్పుడు వాళ్ళు మోర్ దెన్ చెప్పాను, నీకు కూడా చెప్తాను. వాళ్ళు మోర్ దెన్ మై డైరెక్టర్స్, లైక్ గుడ్ ఫ్రెండ్స్. మేము ప్రొఫెషన్ అండ్ పర్సనల్ని ఎప్పుడు లింక్ చేసి అది ఉండదు. బేసిక్గా చాలా వరకు మనకి ఉంటుంది కదా, మాట్లాడితేనే ఓహో సినిమా. ఇప్పుడు ఇద్దరు క్లోజ్గా మాట్లాడుతున్నాం, వీళ్ళకి ఏదో సినిమా ఉన్నట్టుంది అనుకుంటారే తప్ప అది పర్సనల్ స్పేస్లో అది అనేది వాళ్ళు ఒకరు కూడా ఆలోచించారు. అలా క్లోజ్గా మాట్లాడిన సార్లు ప్రతిసారి సినిమా చేయాలంటే మా ఇద్దరం కలిసి 10 సినిమాలు చేయాలి. ఇప్పుడు ఎందుకని అంటే జోక్స్ అపార్ట్, వాళ్ళ ముగ్గురితో ఎప్పుడు కంపేర్ చేసుకోను, దే ఆర్ మై గురూస్. సో హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా, డైరెక్టర్ ప్రీవియస్ సినిమాతో ఎలాంటి సంబంధం లేకుండా, డైరెక్టర్ ట్రాక్ రికార్డ్తో సంబంధం లేకుండా సినిమా చేసే వన్ అండ్ ఓన్లీ హీరో మీరు. మేబీ కొంతమంది ఎక్కువ ఉన్నారు, మీరు ఎక్కువ చేశారు. సుధీర్ వర్మతో సినిమాని చాలా ఇయర్స్ నుంచి వినపడుతుంది. రవితేజ గారు సుధీర్ వర్మ కాంబినేషన్ వినిపిస్తుంది. సో డెఫినెట్గా సక్సెస్ చూడరు, బట్ ఏం చూసి సుధీర్ వర్మతో సినిమా చేద్దాం అనుకున్నారు? సుధీర్తో స్వామిరారా నుంచే మైండ్లో ఉంది చేయాలి. ఓకే, సరిగ్గా కుదరట్లా, కథ సెట్ అవ్వట్లేదా, లేదా టైం సెట్ అవ్వట్లేదు, ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల చాలా రీజన్స్ ఉంటాయి. సో ఫైనల్గా స్క్రిప్ట్ రావటం, ఇది వినంగానే సుధీర్ అయితే కరెక్ట్గా దీన్ని చేస్తాడని అనిపించి సుధీర్ చెప్పడం, సుధీర్ నచ్చటం. సో హౌ ఇట్. సో ఎనీ ప్రాజెక్ట్ స్టార్ట్స్ విత్ హీరో కథ చెప్పి హీరో కెమెరాగా సినిమా స్టార్ట్ అవుతుంది. దీంట్లో అసలు టీజర్లోనే హీరో డజంట్ ఎగ్జిస్ట్ అని వేసారు.